హాయ్ అండి. ఈరోజు ఈవినింగ్ అయితే నేను అమ్మ కన్నా మాదాపట్నంలో ఉన్న జగన్మాత ప్రశాంతాశ్రమానికి అయితే వచ్చాం. ఇక్కడైతే అమ్మవారి దుర్గా చాలీసా పూజ అయితే జరుగుతుంది, అందుకోసమని వచ్చాం. ఈ ఆశ్రమంలో పైన శివుని ధ్యాన మందిరం అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నాం. ఈ ఆశ్రమం చుట్టూరు మొక్కలతో చాలా ప్రశాంతంగా ఉంటుంది. కిందనైతే ముగ్గురు అమ్మవార్లు ఉంటారు. మేమైతే పూజలో కూర్చున్నాం. నెక్స్ట్ డే అయితే అమ్మవారి శాకాంబరి అలంకారం అయితే ఉందంట. ఇక్కడైతే అందరూ కూరగాయలు అయితే గుచ్చుతున్నారు. ఎర్లీ మార్నింగ్ నుంచి మొదలు పెట్టారంట. ఇవన్నీ గుచ్చడానికి నైట్ అయితే అయిపోతుందంట. మా పూజ అయితే చాలా బాగా జరిగింది. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను ఇలా అలంకరణ ముందు రోజు. అలంకరణ అయిన తర్వాత అమ్మ చాలా బాగుంది అనుకుంటాం కదా, దాని వెనకాల చాలా కష్టం అయితే ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్ అయితే సరస్వతీదేవి, ఇంకా దుర్గమ్మ తల్లి, ఇంకా లక్ష్మీదేవి అయితే ఉన్నారు. మీరు కూడా దర్శనం చేసుకోండి. ఈ ఆశ్రమం మీకైతే తెలుసా? కామెంట్ చేయండి. ఇక్కడైతే కూరగాయలతో బుజ్జి వినాయకుడిని తయారు చేశారు. ఎంత బాగుందో కదా. మా పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరికీ తాంబూలాలు ఇచ్చేసి మేమైతే ఇంటికి వచ్చేసాం. టాటా.